రాష్ట్రం పొగమంచు గుప్పిట్లో బందీగా మారింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉదయం 9 గంటలకు కూడా పొగమంచు తెరతీయడం లేదు. హైదరాబాద్ నగరం శివారు ప్రాంతాలు, ఓఆర్ఆర్, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి, అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారి, హైదరాబాద్ శ్రీశైలం నాగార్జున సాగర్ హైవే, కొమరంభీం జిల్లా సిర్పూర్ డ్యూ మండలంలోని పలు గ్రామాలు, సిరిసిల్ల పట్టణంతో పాటు చాలా ప్రాంతాలను ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలకు కూడా కొన్ని ప్రాంతాల్లో మంచు ప్రభావం తగ్గలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 9 గంటలప్పుడు కూడా వాహనాలు లైట్లు వేసుకుని సాగించాల్సిన పరిస్థితి వచ్చింది. రహదారి కనిపించక నెమ్మదిగా కదలాల్సి రాగా కొన్ని ప్రాంతాల్లో లారీలు, బస్సులు డ్రైవర్లు రహదారి పక్కన ఆపేశారు. రైట్, రాష్ట్రంలోని చలి పొగమంచు ప్రభావంపై అప్డేట్స్ కల్పన లైవ్ ద్వారా అందిస్తారు. కల్పన, ఏంటి వెదర్ అప్డేట్స్? చంద్రగా మీరు చెప్పినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా పొగమంచు దుప్పటి కమ్ముకుందనే చెప్పుకోవచ్చు. గత 2-3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పొగమంచు కురుస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇప్పటికే మనం చూసాము, దాదాపు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత తగ్గినప్పటికీ కూడా పొగమంచు తీవ్రత అధికంగా కమ్ముకుంటూ ఉంది. ముఖ్యంగా ఇటు ఆగ్నేయ తూర్పు దిశల నుంచి వీస్తున్న గాలుల చేత మనకు కాస్త చలి తీవ్రత తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మనకు 13 డిగ్రీల పైనే కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతూ ఉన్నాయి. అంటే సాధారణం కంటే కూడా మనకు 1-2 డిగ్రీలు అధికంగా నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కాకపోతే చలి మనకు దాదాపు తగ్గినప్పటికీ కూడా ఈ పొగమంచు తీవ్రతనైతే అధికంగా కమ్ముకుంటూ ఉంది. గత 2 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉండడం, దాంతోపాటు వచ్చే 2 రోజులు కూడా ఇలాగే ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇటు జిల్లా వ్యాప్తంగా సిటీ శివారు ప్రాంతాల్లో కూడా దట్టంగా పొగమంచు కమ్ముకుండడంతో ఇప్పటికే ఇటు దాదాపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఇటు పోలీస్ శాఖ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పొగమంచు తీవ్రతతో చలికాలంలో మనకు ప్రతి ఏటా యాక్సిడెంట్స్ కూడా పెరుగుతూ వస్తూ ఉంటాయి. అలాంటివి అవ్వకుండా ప్రతి ఏటా కూడా జాగ్రత్త వహించాలి, జాగ్రత్త ఉండాలంటూ కూడా పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు వాతావరణ శాఖ కూడా మరో 2 రోజుల పాటు కూడా పొగమంచు తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉదయం 3 గంటల నుంచి దాదాపు మనకు 9 గంటల వరకు కూడా ఈ పొగమంచు తీవ్రత అధికంగా కమ్ముకుంటూ ఉంది. ముఖ్యంగా మనకు జనవరి మొదటి నుంచి కూడా ఈ తీవ్రత అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జనవరి మొదటి రోజు కావచ్చు, అదేవిధంగా జనవరి 2వ తారీఖు కావచ్చు, మనకు హై డెన్స్ ఫాగ్ అని చెప్పుకుంటూ ఉంటాము. ఎందుకంటే మనకు పొగమంచు కమ్ముకున్న తీవ్రతను బట్టి కూడా అది ఎన్ని మీటర్స్ వరకు విజిబిలిటీ కనిపిస్తుంది, దాన్ని బట్టి మనకు మోడరేట్ ఫాగ్ ఉందా, డెన్స్ ఫాగ్ ఉందా అని చెప్పేసి కూడా దానికి సంబంధించి మనకు విజిబిలిటీకి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అదే విధంగా కూడా మనకు విజిబిలిటీకి సంబంధించి కూడా ఇవ్వడంతో కూడా ప్రజెంట్ మనకు డెన్స్ ఫాగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 100 మీటర్స్ దూరంలో ఉన్న విజిబిలిటీ కూడా తగ్గిపోవడం, వచ్చే వాహనాలు ఎదురుగా ఏ వస్తున్నాయో కూడా కనిపించని సిచ్యువేషన్స్ ఉండడంతో కూడా చాలా వరకు మనకు ఫ్లైట్స్ కూడా ఇటు శంషాబాద్కి సంబంధించి డీలే అవ్వడం కూడా చూస్తూ ఉన్నాము. జనవరి మొదటి నుంచి కూడా మనకు ఇదే సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మనకు నార్త్లో చూసుకున్నట్టయితే చాలా వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి. కాకపోతే మన హైదరాబాద్కి సంబంధించి కూడా డీలే అవుతుండడం, ఇటు బెంగళూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, దగ్గరలో ఉన్న ఇతరత్ర విమానాశ్రయాలకైతే మనకు మళ్ళిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. చాలా వరకు అయితే మనకు పొగమంచు కారణంగా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. హైవేల మీద కనిపించని పరిస్థితులు, అంటే లైట్స్ వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు మనకు 10 అడుగుల దూరంలో ఉన్న వాహనము ఎదురుగా ఏది వస్తుందో కూడా కనిపించని సిచ్యువేషన్స్ ఉండడంతో కూడా పక్కకి వాహనాలు ఆపుకున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. శుక్రవారం రోజు అంటే జనవరి 2వ తారీఖు చూసినట్టయితే బెంగళూరు హైవే పైన శంషాబాద్ నుంచి పాల్మూరు వరకు కూడా మనకు దాదాపు 10 కిలోమీటర్ల మేరకు కూడా ట్రాఫిక్ జాము ఏర్పడిన పరిస్థితులు నెలకొన్నాయి ఫాగ్ కారణంగా. అదే విధంగా కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఫాగ్ అధికంగా ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా మనకు జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు, ఇటు వాహనదారులకైతే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు గాలిలో తేమ శాతం ఎప్పుడైతే తగ్గుతుందో దానివల్ల కూడా ఈ ఫాగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు రేడియేషన్ కూలింగ్ వల్ల కూడా గత 2-3 రోజుల నుంచి ఈ ఫాగ్ అనేది అధికంగా కమ్ముకుంటుందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే తెలపడం జరిగింది. అదేవిధంగా వచ్చే 2 రోజుల పాటు కూడా మనకు పొగమంచు తీవ్రత అధికంగా ఉంటుంది. చలి తీవ్రత తగ్గినప్పటికీ కూడా మళ్ళీ మనకు వచ్చే
జనవరి 6వ తారీఖు నుంచి కూడా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు 13 నుంచి 20 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. కాకపోతే విజిబిలిటీ అనేది 50 మీటర్స్ 100 మీటర్స్ వరకు కూడా చాలా వరకు తగ్గుతున్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాము. హైవేల మీద కావచ్చు, ఎవరైతే ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారో, సుదూర ప్రయాణాలు చేసేవారు ఉంటారో, దాదాపు ఇటు బెంగళూరు హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, ఇతరత్ర హైవేస్ కావచ్చు, ఓఆర్ఆర్ పరిధిలో కావచ్చు, దాదాపు గత 2-3 రోజుల నుంచి కూడా మనకు విజిబిలిటీ తగ్గిపోవడంతో చాలా వరకు కూడా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడం జరుగుతున్నాయి. పక్కకు వాహనాలు ఆపుకుంటున్న పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ట్రాఫిక్ జామ్కు సంబంధించిన చాలా వరకు కూడా అవుతున్నాయి. అదేవిధంగా ఇతరత్ర పనుల మీద బయటికి ఎవరైతే వెళ్తూ ఉంటారో ఊర్లకు సంబంధించి కూడా అక్కడ కూడా మనకు చాలా వరకు కూడా ఈ ఫాగ్ ఏదైతే మనకు పొగమంచు అధికంగా ఉంటుందో చాలా వరకు వాళ్ళు లేటుగా లేవడం కావచ్చు, లేటుగా బయటికి రావడం కావచ్చు, సూర్యుడు కూడా మనకు 9 దాటిన తర్వాతనే బయటికి వస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మరి 2 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. చంద్రిక.